జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశ దయితే జయ జయ చిద్గగన కౌముదీధారే. త్రయాణాం దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచిత. నువ్వు కూర్చున్నావంటే నీ ఆసనం వాళ్ళైనప్పుడు, నీ పాదపీఠం దగ్గర నమస్కరించే వాళ్ళ దేవతలైనప్పుడు నిన్ను పూజిస్తే వాళ్ళందరినీ పూజించినట్లే కదా అన్నారు ఇక్కడ. అందుకే తథాహి త్వత్పాదోద్వహన మణిపీఠస్య నికటే స్థితాహేతే శశ్వన్ముకుళిత కరోత్తం సమకుటాః. ఇదిగో మేము చూసాం, ఈ దేవత అది ఇస్తాడు, ఆ దేవత ఇది ఇస్తాడు అంటే ఆ దేవతలు నీ దగ్గర రెండు చేతులు దోయించి నమస్కరించడం కనబడుతుంది. కనుక వాళ్ళు ఎవరిని నమస్కరిస్తున్నారో ఆ తల్లిని మేము నమస్కరించాం కనుక నిన్ను పూజిస్తే చాలు తల్లి, సర్వదేవతల్ని పూజించినట్లే అన్నారు. ఇది నిజంగా రహస్యం అండి. అమ్మవారి ఆరాధనలో సర్వదేవతలు ఉంటారు. అంటే లలితాదేవి విద్యలో అన్ని దేవతా మంత్రాలు ఉంటాయి. విష్ణు మంత్రాలు, శివ మంత్రాలు, బ్రహ్మదేవునికి సంబంధించినవి, ఇతర దేవతలు అందరివి ఉంటాయి. వేదమొప్పుకున్న సర్వదేవతల మంత్రములు అమ్మవారి యొక్క ఆమ్నాయి మంత్రాలు ఉన్నాయి. అది రహస్యం. అంటే వేదం ఒప్పుకున్నవి కనుక ఆ మంత్రములన్నీ అమ్మవారి స్వరూపాలని చక్కటి అవగాహన కలిగిస్తున్నారు. అంటే అమ్మ ఆరాధన సర్వదేవతారాధన అని దీనిలో ప్రతిపాదన చేశారు. తర్వాతి శ్లోకంలో అమ్మ యొక్క శాశ్వతత్వాన్ని తెలియజేస్తున్నారు. ఎప్పుడు ఉంటుందిట. ఆ ఎప్పుడు ఉండడం ఎలాంటిదంటే విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మీలిత దృశా మహాసంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతి రసౌ. భవానీ శ్లోకం చెప్పుకున్నాం కదా. అప్పుడు ఒక మాట అన్నాం, జాగ్రత్తగా విన్నారో లేదో. భవ అన్న సత్ అన్న ఒకటే అన్నాం. కనుక భవ అనే పుంలింగ శబ్దాన్ని మీరు భవుని యొక్క శక్తిని అమ్మవారిగా చెప్పినప్పుడు భవాని అన్నారు, భవుని యొక్క పత్ని అని. సత్ అనే మాటకు కూడా శాశ్వతమైన ఉనికి అన్నాం. శాశ్వతమైన ఉనికి అయిన సత్పదార్థాన్ని స్త్రీలింగంలో చెప్తే సతి అంటారు. ఇక్కడ సర్వాంతర్యామిని సతి చదువుతున్నారు కదా. సతి అనేది ఆవిడ పేరు. దక్ష ప్రజాపతిగా పుట్టినప్పుడు ఆవిడ పేరండి కాదండి, ఎప్పుడు ఆవిడ పేరేనండి. అది ఇక్కడ ఆ సంబోధన చేశారు సతి. సతి అంటే ఉండే తల్లి, ఉన్న తల్లి. ఎప్పుడు ఉన్న తల్లి అంటే ఎప్పుడు ఉండే తల్లి అని. ఎప్పుడు ఉండే తల్లి అంటే శాశ్వతమైన ఉనికి. సంబోధన అంత గొప్పగా చేశారు సతి. ఇక్కడ మనం చెప్పినప్పుడు పంచకృత్యాలు చెప్పాం కానీ మూడు ఆయన మిగిలిన రెండు అయ్యాడని మర్చిపోవద్దు. లయం యొక్క ఇంకా సూక్ష్మ దశలు. సంహారం ఒక దశ, తిరోధానం రెండవ దశ, అనుగ్రహం మూడవ దశ, మోక్షం. మూడు దశలు లయ. మోక్షాన్ని అత్యంతకి లయం అంటాం. అంటే అందులో వెళ్తే మరి తిరిగి వెనక్కి రాం. ఇంకా తిరోధానం అయితే మళ్ళీ వెనక్కి వస్తాం, మోక్షం అయితే మళ్ళీ వెనక్కి రాం. కానీ మోక్షము లయ. లయకారకుడు ఎవరు? శివుడే, ఈశ్వరుడేగా. అంటే మోక్షకారకుడు ఈశ్వరుడు అని అర్థం. ఇక్కడ సృష్టిని నశింపజేయడమే కాదు, నీ దేహాది తాదాత్మ్య భావాన్ని కూడా పోగొట్టి బ్రహ్మముతో ఐక్యం చేస్తున్నాడు ఆయన. అది మోక్షప్రదాత. ఉదాహరణకి ఒక కెరటం సముద్రంలో లేచినప్పుడు సృష్టి, నిలబడినప్పుడు స్థితి, తిరిగి వెనక్కి వెళ్ళినప్పుడు లయ అన్నారు. వెనక్కి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళింది కెరటం? చెప్పండి, మీరే చెప్పాలి. సముద్రంలో అయిపోయింది. సముద్రంలో లయమైనప్పుడు ఏకమైపోయిందా లేదా? కానీ లయ అంటే తిరిగి వెనక్కి వెళ్ళుట అంటే ఈశ్వరుడు ఐక్యముకుట. అందుకే శివుడు అంటే మోక్షప్రదాత. ఇది అర్థం. ఇక్కడ నాశనకారకుడు కాడండి, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే ఎప్పుడు ఉండేవాడు. ఎప్పుడు ఉండడం మీకు సముద్రం కెరటాలు ఉన్నప్పుడు కూడా సముద్రం ఎప్పుడు ఉంది. కానీ లయమైనప్పుడు సముద్రం మాత్రమే కనబడుతుంది. కానీ లయ స్థితిలో ఒకటే ఉంటుంది. ఎక్కడి నుంచి ప్రారంభమైందో అక్కడే ఉంది. అందుకే లయకారకుడైన ఈశ్వరుడు ఎప్పుడు ఉంటాడు. ఆయనతో పాటు నువ్వు ఉంటావమ్మా. ఆ స్థితిలో ఏ నిర్వాకాలు లేవు జగత్తులో. విరించికి పంచత్వం వర్జతి. అంత సృష్టికారకుడైన బ్రహ్మదేవుడు కూడా మహాప్రళయంలో లయమైపోయాడు. విష్ణువు ఆయన నాశనం లేదు, ఆయన పరమాత్మ స్వరూపమే కదా. అందుకే జగద్గురువులు చాలా జాగ్రత్తగా మాట్లాడారు. సృష్టి లేనప్పుడు స్థితి అనే పనే లేదు కదా, అందుకు విశ్రాంతి తీసుకుంటాట ఆయన. అందుకే హరి రాప్నోతి విరతిం అన్నారు. విరతి అంటే విరమించుట. శబ్దం జాగ్రత్త చూడాలి. అంతేగాని విష్ణువుని తక్కువ చేయకూడదు. విష్ణువు శివుడు ఒకటే తెలుసుకోండి ఇక్కడ. అందుకే విరించి పంచత్వం ప్రజతి. పంచత్వం అంటే 5వ దశను పొందాడు అన్నాడు. అంటే బాల్య, యవ్వన, కౌమార, లేదా బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య. ఎన్ని? 4 దశలు. 5వ దశ అంటే పూర్తయిపోవడం. దాన్ని పంచత్వం అంటారు ఇక్కడ. విరించి పంచత్వం వ్రజతి.
ఎందుకంటే బ్రహ్మలు అందరూ వాళ్ళ కల్పాల కాలం అయితే వెళ్ళిపోతారు. అలా బ్రహ్మ వెళ్ళిపోయాడు. హరిహి ఆప్నోతి విరతం, సృష్టి లేనప్పుడు స్థితే లేదు కదా అని కళ్ళు పూసేసుకున్నాడు ఆయన. ఇక్కడ ఆ శబ్దం అంత చక్కగా వేశారు. హరిరాప్నోతి విరతం వినాశ కీనాశో భజతి. ఈ సృష్టి ఉన్నంతకాలం వాడిని చంపుతా వీడిని చంపుతా, వీడాయువైపోయింది, వాడిని తీసుకెళ్ళిపోతా వాడాయువైపోయింది, వాడిని తీసుకెళ్ళిపోతా అని తీసుకెళ్లిపోయి పని ఎవరిది? యముడిది. ఆ యముడు కూడా ఆ ప్రళయకాలంలో నాశనమైపోయాడు. చూడండి ఇక్కడ వినాశ కీనాశో భజతి. కీనాశుడు అంటే యముడు, ఆయనకు కూడా వినాశం వచ్చేసింది. ఇక కుబేరుడు, దిక్పాలకుల గురించి చెప్తున్నాడు ఇక్కడ. కుబేరుడు వాడి పని ఏమిటి? సృష్టి ఉన్నంతసేపే ఫైనాన్స్ డిపార్ట్మెంట్. సృష్టి అయినప్పుడు ఎవడికి ఫైనాన్స్? అందుకే ధనదో యాతి నిధనం. ఎంత మంచి మాట వేశారు. నిధనం అంటే నాశనం. ధనదోడు నిధనుడు అయిపోయాడయ్యా అన్నాడు ఇక్కడ. ఇక ఆ తర్వాత ఇంద్రుడా, అరే గ్రహాలన్నీ లీనమైపోయాక దిక్కులకి దిక్కు లేదు, ఇంక దిక్పాలకుల మాట ఏమిటయ్యా అన్నాడు ఇక్కడ. అందుకే ఇలాంటి ఇంద్రులు అందరూ వెళ్ళిపోయేది లేదు. మన్మంత్రానికో ఇంద్రుట, అది 100 కల్పాలు అయిపోయిన తర్వాత వచ్చిన ప్రళయం. వితంద్రి మాహేంద్రి వితతిరపి సమ్మీలిత దృశా. మాహేంద్రీ వితతి అంటే ఇంద్రుల సమూహాలు మొత్తం వెళ్ళిపోయాయి. ఆ సమయంలో ఎవరూ లేరనడానికి లేదు. చూడండి, శూన్యం ఒప్పుకోదు. శూన్యం ఒప్పుకుంటే బౌద్ధం అవుతాం. శూన్యం లేదు, అన్ని నాశనమైపోయిన ఉండేది ఒకటి ఉంది, పరతత్వం, ఆయన శక్తి. ఆ సమయంలో అన్ని నాశనమైపోయాక ఉండేవాళ్ళు మహాసంహారేస్మిన్. ఆ సమయంలో విహరతి సతి త్వత్పతిరసౌ. ఆ సమయంలో ఓ సతీ అంటే ఓ శాశ్వతురాలా, ఇదిగో ఈ మొగుడుతోనే నువ్వు తిరుగుతూ ఉంటావు తల్లి అన్నాడు ఇక్కడ. అసౌ పతి, ఆ మాట అన్నప్పుడు అసౌ అంటే ఇదిగో, ఇదిగో అంటే ఆవిడ్ని చూపిస్తూ ఆయనలో ఆవిడలో ఆయన చూపించాడు ఇక్కడ. ఇదిగో ఈయనతో పాటు మహాసంహారంలో కూడా నువ్వు ఉంటావు. అదే మహాసంహారంలో ఆయన అన్ని లయం చేసిన అనంతరం డాన్స్ చేస్తాడట. డాన్స్ చేయాలని చూసి బాగుందనే వాళ్ళు ఒకడైనా ఉండాలి కదండి. అన్ని లయం చేసి ఎవడు చూసి చప్పట్లు కొడతాడు? అప్పుడు సైలెంట్ కూర్చోవచ్చు. ఆవిడందుటే నేను చప్పట్లు కొడతాను, డాన్స్ చేయండి ఇక్కడ, నీకోసం నాట్యం చేస్తున్నాను అన్నాడు ఇక్కడ. అదే మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని. ఆవిడ చూస్తా, నువ్వు చూస్తే అంత డాన్స్ అయినా చేస్తానంటాడు ఇక్కడ. అంత అందమైన మాట. అంటే ప్రళయకాలంలో కూడా నాశనం లేకుండా ఉండేది ఆ శివశక్తి మాత్రమే. పరమేశ్వరుడు, పరమేశ్వర శక్తి, ఇది తెలుసుకో. వాళ్ళు శాశ్వతులు. ఎంత గొప్ప దంపతులండి వాళ్ళు. అంత అందమైన భావాన్ని ఈ శ్లోకంలో చెప్తూ 27వ శ్లోకం పారాయణ చేయదగ్గది. ఒక పూట కాదు, అనుక్షణం పారాయణ చేయాలి. ఇది ఒక్కటి పట్టుకుంటే ఇదే శ్రీ విద్య, ఇదే బ్రహ్మ విద్య, ఇదే అసలు సాధనం. ఉత్తమమైన శ్లోకాల్లో ఇదొకటి. ఇందాక చెప్పిన అహం బ్రహ్మాస్మి స్థితిని ఇవ్వగలిగిన శ్లోకం ఇది. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మాత్మన దృశా సపర్యాపర్యాయస్తవ భవతు యన్మే విలసితం. అదేమిటో భక్తులందరూ మాట ఒకటే, నిత్య పూజ చేయన్నాడు. నిత్య పూజ అంటే ప్రతిరోజు పూజ, అనుక్షణం పూజ. అనుక్షణం పూజ చేస్తే ఎవడుంటాడండి? వ్యవహారాలు వెళ్తే మా ఆయన ఆఫీస్కి పంపొద్దా, నేను వంట వండద్దా? అరే బాబు, ఏ పని చేసినా ఈశ్వర పూజ అనుకో, అప్పుడు నిత్య పూజ అవుతుంది అన్నాడు. ఇదేదో బాగుందే, అందుకని పూజ మానేశానండి అన్నారు. అన్నీ చికాకే, ఏది చెప్పినా ప్రమాదమే. ఒక ఆయన బద్ధకంతో పూజ చేయడు, సంధ్యావందనం చేయడు, జపం చేయడు. నేను నాస్తికుణ్ణండి. అప్పుడప్పుడు స్నానం చేసిన వెంటనే తువ్వాలు చుట్టబెట్టుకుని 10 మార్లు గాయత్రి అనుకుంటాడు, అయిపోయింది. ఏం కర్మం. వీళ్ళందరినీ ఏమంటారు? నిత్య పూజ ధురంధరులు అంటారా? మరికొందరు అతి తెలివితేటలు. వర్క్ ఈజ్ వర్షిప్ అండి. ఇవన్నీ దొంగ మాటలండి. వాడు అనుష్ఠానం చేయనని దాన్ని కప్పిపుచ్చుకోలేని మాటలు. నిత్య పూజ చేయాలి, అది వేరే విషయం. కానీ భక్తి యొక్క పరాకాష్ఠ దశ చెప్తున్నారు ఇక్కడ. ఇది కేవలం తాత్విక జ్ఞానమే కాదు, ఉత్కృష్ట భక్తి కూడా. తాత్విక జ్ఞానం ఉత్కృష్ట దశ ఎలా ఉంటుందో భక్తులు ఉత్కృష్ట దశ కూడా ఒకేలా ఉంటాయి. రెండు కలిపి ఒకటే. ఇది తెలుసుకోండి ఇక్కడ. రెండు ఒకటే. బ్రహ్మజ్ఞానానికి పరాభక్తికి ఏం భేదం లేదు. ఈ మాట ఉద్ధవ గీతలో కృష్ణుడు చెప్పాడు. అవి చెప్పాలంటే అది పెద్ద ఉపన్యాసం. కానీ ఉత్కృష్ట భక్తి యొక్క స్థితిని వర్ణిస్తున్నారు ఇక్కడ. అమ్మా, నేనేది వాగినా అది నీ జపమే. జల్పహ అంటే వాగుడు. ఏది వాగినా అది నీ జపమే. జపం అంటే ఏదో 4 అక్షరాలు మంత్రమో తీసుకుని అనడమే కదా. నేనేది వాగినా అది నీ జపమే. జపో జల్పహ. అలాగే పూజల ముద్రలు వేస్తారు, ఎప్పుడైనా చూసారో లేదు. ప్రతి దేవతా ఆరాధనలో ముద్రలు ఉంటాయండి. ముద్రలు అంటే ఆ దేవతారాధనకి సంబంధించినటువంటి ముద్రలు ఉంటాయి.
ఏ దేవతకు ఆ దేవత. గణపతి ముద్రలు ఒకటి ఉంటాయి, దంత పాశ ఈ ముద్రలు. విష్ణు పూజలో కూడా చక్రము శంఖం ఇత్యాది ముద్రలు పడి చూపిస్తారు. శివ పూజలో కూడా ముద్రలు ఉన్నాయి. అమ్మ పూజలో దశముద్రలు ఉన్నాయి. ముద్రలు అంటే చేతితో చూపించేవి రకరకాల ముద్రలు. అవేమిటంటే సభల్లో ప్రదర్శన చేయను ఉంటాయి. దశముద్రలు ఉన్నాయి అమ్మవారికి. సర్వసంక్షోభణి సర్వద్రావణి ఇత్యాది దశముద్రలు ఉంటాయి. ఈ దశముద్రలు అమ్మవారిని ముందు చూపిస్తారు. అంటే ఏంటి? చేతి కదలికలే కదా. కనుక 10 ముద్రలు చేత్తో నేర్చుకుని పూజించడం ఉంది. కానీ నేను ఏ చెయ్యి ఎలా కదిపినా అది నీకు ముద్రనేమ్మా అన్నాడు ఇక్కడ. నేను ఏది బాగినా నీ జపమే, నా చేతి కదలికలన్నీ నీ ముద్రలే. ప్రదక్షిణలు అంటే ఏమిటి? ఏదో అమ్మవారి ఆలయం చుట్టూనో లేదా సిరిచక్రం చుట్టూనో తిరగడం. నా అడుగులన్నీ నీకు ప్రదక్షిణలే. గతి ప్రాదక్షిణ్య క్రమణం. ఇక నైవేద్యాలు, నైవేద్యం జాగ్రత్తగా వండుతానండి మడిగా. తర్వాత టైం ఉండదు కనుక అన్నం పెట్టేసి నైవేద్యం పెట్టేస్తాను. తర్వాత అన్ని వండుకు తింటానండి, అది నైవేద్యం పెట్టానండి, మంచిది. పోనీ ఏదో ఒకటి పెడుతున్నారు అసలు లేకుండా, సంతోషం. అది కాదు, నా కడుపులో ఏది వేసినా అది నీకు నేనిచ్చే ఆహుతేనమ్మా అన్నాడు. అశనాద్యాహుతి విధి. ఆహా. మరి నమస్కారం అంటే దండాలు పెట్టడం ఇవన్నీ ఉంటాయి కదా. సాష్టాంగ దండ ప్రణామం, పొర్లు దండాలు చాలా నేర్చుంటారు. అమ్మ ప్రణామ సంవేశ. నేను ఎలా ఉన్నా నీకు నమస్కారమే అంటే, నేను పడుకున్నా నీకు పొర్లు దండాలు పెట్టినట్టే. ప్రణామ సంవేశ. అంతేకాదు, నేను నా శరీరానికి ఏ సుఖాన్ని అనుభవిస్తున్నానో అవన్నీ నీకు సమర్పించే పూజలే. సుఖమఖిలం ప్రణామ సంవేశ సుఖమఖిలం సపర్యాపర్యాయ. అవన్నీ సపర్యలే. నేను చేసే ప్రతి పని పూజ, నేను అనుభవించే ప్రతిదీ నీకు అర్పణమే. ఎవరికి? తప్పించుకునే వాళ్ళ కోసం కాదు. ఆత్మార్పణ దృశ అక్కడుంది మాట అంతా. ఎవడు తనను తాను నీకు అర్పించుకుంటాడో వాడికి వాడి వాగుడు జపం, వాడి చేతి కదలికల ముద్రలు, వాడి అడుగులు ప్రదక్షిణలు, వాడి ఆహార స్వీకారములన్నీ నీకిచ్చే ప్రాణాహుతులు, వాడు ఎలా ఉన్నా నీకు నమస్కారములు, వాడు అనుభవించే ప్రతి సుఖం నీకు భోగమే, నీకు పూజయే. ఎవరికి? ఆత్మార్పణ దృశ, తనను తాను నీకు నివేదించుకున్నవాడికి. నవవిధ భక్తుని గురించి విన్నారా మీరు ఎప్పుడైనా? శ్రవణం మననం కీర్తనం, శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం వందనం తాత్మదాస్యంచ సక్షమాత్మ నివేదనం. అక్కడ చెప్పాడు. ఇక్కడ చిట్ట చివరికి 10వది ఆత్మనివేదనం. తాననేది ఇంకా లేదు. తాను తనవి 2 భావాలు లేవండి. ఈ భక్తి ఊహించడం కూడా కష్టం. తనది అనే భావం లేదు. సర్వం అమ్మ, సర్వం అనేటువంటి భావం అక్కడికి వచ్చేటప్పటికి. నా ఆస్తంతా వారికి రాసిచ్చానండి. ఎవరిది? నా ఆస్తి. ఇంకా ఉంది కదా భావం. కనుక నువ్వు ఇవ్వలేదయ్యా అన్నాడు ఇక్కడ. మమ్మ కూడా ఇచ్చేయాలి, అది సామాన్యమా? ఒక ఆయన గిఫ్ట్ ఇచ్చేసి ప్రతిరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసేవట. అంతేకాదు, రోజు కుక్కని తీసుకెళ్తూ నేనిచ్చింది అని చెప్తున్నట్ట. కొన్నాళ్ళు విసిగిపోయి నీ గిఫ్ట్ కొద్దాన్ని తీసుకుపో బాబు అన్నాడు. ఇలా ఉంటే కొంతమందికి ఇవ్వడంతో పాటు నేను ఇచ్చాన్న భావం కూడా ఇచ్చేయాలండి. అది ఇంద్రాయ స్వాహ అంటే పుచ్చుకోడు ఇంద్రుడు, ఇదన్ నమమా అంటూ ఊరుకుంటాడు, పుచ్చుకుంటాడు. ఇదన్ నమమా చాలా అవసరం. ఆత్మార్పణ దృశ మాట ఎంత గొప్ప మాట అండి. ఎప్పుడుకొస్తుందో ఆ భక్తి అసలు తనను తాను అర్పించేసుకోవడం. పొసెసివ్నెస్ ఇంకా లేదు. అన్ని విడిచిపెట్టాలి, అన్ని అహంలు విడిచిపెట్టాలి, అభిమానములు. నేను ఫలానా, నా వర్ణం ఫలానా, నా జెండర్ ఫలానా, నా పదవి ఫలానా, నేను పండితుణ్ణి, నేను మూర్ఖుణ్ణి, 2 విడిచిపెట్టి. నేను బ్రాహ్మణ్ణి కాను, 2 విడిచిపెట్టి. ఉపాధితో సంక్రమించిన ప్రతి అహము విడిచిపెట్టి. మరి ఏం చేస్తాను విడిచిపెట్టి? అహం ఎక్కడ పెట్టను? అమ్మకు అర్పణం చేయి. ఆత్మార్పణ దృశ అంత గొప్ప విషయం అండి. యత్ కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్ససి కౌంతేయ తత్కరుష్వమదర్పణం. ఇదొక్కడి చాలు, పెద్ద యోగాలు అక్కర్లేదు. పద్మాసనం వేయాలా, వీరాసనం వేయాలా, ఏది వేసినా మోకాలు పట్టేస్తున్నాయి. ఎందుకంటే 60 ఏళ్ల తర్వాత ప్రాక్టీస్ చేసాం, అది ప్రమాదం. అంతకు ముందంతా బలాదూరు తిరిగి 60 ఏళ్ల తర్వాత ఆధ్యాత్మికత అంటే ఇలాగ కోరిస్తుంది. ఏం చేస్తాం? ఇక్కడ మనసు నిలబడదు, శరీరం సహకరించదు, ఇంకేమిటి ఉంటుంది ఇక్కడ? ఏవి చేతకాని వాడి వ్యవహారం ఆధ్యాత్మికత కాదు. సరే, కనుక ఆత్మార్పణ దృశ అంటే చిన్న వ్యవహారం అండి. ఇక్కడ ఎంత గొప్ప విషయం. ఎత్తపస్సెసుకోంది, ఇదొక్కడి చేయి చాలు. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్. ఏది చేస్తున్నావో, ఏది తింటున్నావో, ఏది పూజాధికారి చేస్తున్నావో, ఏది దానం చేస్తున్నావో, తపస్ససి ఏ తపస్సులు చేస్తున్నావో, ఏది చేసినా మదర్పణ, నాకు అర్పణంగా చేయి. అయిపోయింది ఇక్కడ.
అర్పణం అంటే చేసింది అర్పించడం కాదు, చేస్తున్నాను నేననే భావాన్ని కూడా అర్పించారు ఇక్కడ. ఈశ్వరార్పణ ధియా కుర్యాత్ స్వకర్మణ తమభ్యర్చ సిద్ధిం విందతి మానవ. 18వ అధ్యాయంలో స్వామి దీన్నే చెప్పాడు ఇక్కడ. భగవద్గీతకి భాష్యం రచించిన ఆదిశంకరులు ఆ హృదయం కాకి ఇంకేం పెడతారండి? సౌందర్య లహరిలోనేనా ఇదే, శివానంద లహరిలోనేనా అదే. ఇది అందిపుచ్చుకుని అప్పయ్య దీక్షలు వారు అంటున్నారు, ఆత్మాత్వం గిరిజామతి సహచర ప్రాణ శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాని సర్వాగిర యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. నీకు నిరంతరం శివుడు మనస్సులో ఉంటే నువ్వు చేసే ఏ పనైనా శివ పూజే. జాగ్రత్త విన్నారా? నిరంతరం శివుడు నీ మనస్సులో ఉంటే నువ్వు చేసే ఏ పనైనా శివ పూజే. ఇది సగం చేసేసి నేను చేసే ఏ పనైనా శివ పూజ అనకూడదు. నిరంతరం శివుడు మనస్సులో ఉంటే అని క్లాజ్ ఉండాలి. అక్కడ ఉన్నాడా? లేదు. చేసేది చేయించేది అంతా ఆయనే అన్న ఆనందంతో ఏదైనా చేయండి, మానేయక్కర్లే. ఆధ్యాత్మికత అంటే అన్ని మానేయడం కాదు, ఏది చేసినా బ్రహ్మమే అని ఆత్మార్పణ దృష్టితో చేయడం చిన్న విషయం కాదండి ఇక్కడ. అందుకే నేనేదో యుద్ధం చేస్తాను అని అహంకరించకయ్యా, అర్పించి చేయన్నాడు. అర్జునుడు ఇంక లేచి పట్టుకున్నాడు, మొత్తం యుద్ధానికి సిద్ధమయ్యాడు. అదే ఇక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ ఆత్మార్పణ దృశ అనే మాటలో ఉన్నది అందమంతా. ఆత్మాత్మన దృశ, ఆత్మకు అర్పించేది ఎవరు? ఆత్మని అర్పించేది ఎవరు? అదొకటి ఆలోచించండి. నిన్ను నువ్వు అర్పించుకో. ఎవరు అర్పించాలి? అంత ఆలోచిస్తారేంటండి? నేనే అర్పించాను. నేనంటే ఎవరు? మళ్ళీ అది నా బుద్ధి, అంతే కదా. నేననే బుద్ధిని అర్పించు. నాది అనే బుద్ధిని అర్పించదు. నాది అనేది బుద్ధి, నేను అనేది బుద్ధి. నాదనే బుద్ధిని, నేననే బుద్ధిని అర్పించు. దేన్ని అర్పించాలి? బుద్ధినిచ్చే. బుద్ధిని పతివ్రత అయిన భార్య భర్తకి ఎలాగ అర్పిస్తావో అలా అర్పించు. అందుకే ఆత్మాత్వం, నాది ఆత్మగా ఉన్న బ్రహ్మము నువ్వు. బుద్ధి గిరిజ పార్వతి. పార్వతీదేవి పట్టుకుంటే పరమాత్మను విడిచిపెట్టదు, అంతా ఆయన. ఆ బుద్ధి ఆయనకు అర్పించేశావు. ఆత్మాత్వం గిరిజామతి అయినప్పుడు ఇంకేముంది? ప్రాణాలున్నాయి. ప్రాణాలు వాళ్ళకి పరిచారికలు. సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి. ఇలా ఉన్నవాడు నిద్రపోతే అది సమాధిట. అది రామకృష్ణ పరమహంస మాట అనేవారు. పడుకోవడానికి ముందు అమ్మవారిని, భగవంతుడిని, ఇష్టదేవాన్ని స్మరించి పడుకుని లేస్తూ నేను ఇష్టదేవాన్ని స్మరిస్తూ లేస్తే మధ్యలో నిద్రంతా ధ్యాన సమాధి కింద లెక్కన్నారు. మన మధ్యలో కళలు వచ్చాయి, అందులో నీ ప్రమేయం లేదు కనుక సమాధి కింద గ్రాంటెడ్. ఇది బాగుందండి. సులభమేగా అనిపిస్తుంది, చేసి చూడండి ఎంత కష్టమో. భగవంతుని తలంచుకుంటూ నిద్రపోగలరా? ఆ సమయంలో సగంలో ఆగిపోయిన సీరియల్ గుర్తు రాకపోతే ఒట్టు. అది రేపటికి ఏమైపోతుందో అని వాడు ఆ 8:30 వరకు నీకు నిద్ర పట్టదు. ఇలాంటివి ఎన్నో. అందుకే పొరపాటున భగవంతుడి వైపు తిరిగిపోతారేమో అనే ఉద్దేశంతో అటు తిరగనివ్వకుండా కలిపురుషుడు ఒక పరికరం సృష్టించి చేతికిచ్చాడు మనకి. బహిర్ముఖంలోకి లాగేయడానికి కావలసిన ఒక పరికరం. పక్కవాడితో తప్ప ప్రపంచంలో అందరితో టచ్లో ఉంటాను నువ్వు. ఇంకా రాత్రి పడుకునే ముందు ఫస్ట్ చూసి ఆపి పక్క పెట్టుకుని మరీ పడుకుంటాం. లేస్తూనే శుభోదయం ఏంటో మీకు తెలుసు. ఎన్నున్నాయో ఈ యాపు ఆ యాపు అయిపోయింది ఇక్కడ. ఇంకా ఆత్మార్పణ దృష్టికి అవకాశం ఎక్కడ? మొత్తం ఆత్మ అంతా అందులో ఉంది. ఇప్పుడు మన ఆత్మ కూడా అందులో ఉంది. అందుకు అది పోతే ఆత్మహత్య చేసుకునేది బాధపడిపోతాం. ఎన్నున్నాయండి, మొత్తం డేటా సేవ్ అయింది, పోయిందండి. ఎన్ని బాధలు. బతుకంతా అక్కడికి బాక్సులో పెట్టేసి ఊరుకున్నాం. ఇక్కడ మనం దానికి అధీనమో లేదా అది మనకు అధీనమో తీతకనే స్థితిలో ఉన్నాం, అవునా లేదా? మొత్తానికి అలా ఉండేవాడికి ఆత్మాత్మ గిరిజామతి, వాడికి నిద్రా సమాధి స్థితి. వాడు నిద్రపోయిన సమాధి. అందుకే మేము ప్రవచనాల దగ్గర సమాధి స్థితిలో ఉంటామంటే అది వేరే విషయం. చేతిలో ఫోన్ లేదు కానీ అలా ఉన్నారు. ఫోన్ ఉంటే ఎవరు నిద్ర అండి? సరే, మొత్తానికి అలా ఉన్నవాడికి ప్రతి అవస్థ నీ అర్చనే. అది ఆత్మార్పణ దృశ సపర్యా పర్యాయస్తవు భవతు. కనుక సర్వం అమ్మన్నప్పుడు సర్వము అమ్మ అన్నవాడిలో అమ్మలేదా? అంతా ఉందని ఒక్కళ్ళలో తప్ప అంటే తప్పు కాదండి. ఒక కెరటం సముద్రంలో లేచి అబ్బా ఎంత సముద్రమో అని దండం పెట్టిందిట. ఎవరు? కెరటం లేచి ఎంత సముద్రమో అని దండం పెట్టింది. పైగా ఆ సముద్రం అంతుంది, నేను ఇంతున్నాను. ద్వైతం. కొంతసేపటికి అలా దండం పెట్టగా తెలిసింది ఇంతకు నేను ఎక్కడున్నాను.
అందులోనే ఉన్నానుగా, అందులో పార్ట్ నేను అనుకుందిట. పార్ట్ ఏమిటి? పైకి లేచాను కనుక పార్ట్, లోపలికి వెళ్తే అదేగా. కనుక లేవడం వల్ల అలా కనబడుతుంది, కానీ అది నేను ఒకటే అనుకుందిట. మొదటి దశ ద్వైతం, రెండవ దశ విశిష్టాద్వైతం, మూడవ దశ అద్వైతం అన్నాడు. ఇక్కడ ఉన్నదంతా ఒకటే. అది అయినప్పుడు నువ్వేం చేసినా అదే కృత్యం, మరుగుడే ఉన్నది. అటువంటి వాడు అనాలి, ఏది చేసినా భగవంతుడే చేశాడండి. అందుకని ప్రతివాడు నేనేం చేస్తానండి, అంతలా భగవంతుడే చేశాడు. రెండు రకాల వాళ్ళు ఉన్నారు. ఎంత గొప్పవాడు అంటే నాదేం లేదండి, అంత అమ్మవారిదయ్యండి. నిజమే, నీదేం లేదు అమ్మవారిదయ్య అంటే వాడికి అంత కోపం వస్తుందో. బయటికి అనలేడు కానీ లోపల ఎంతో కోపం. ఇంకోరు ఉన్నారు, చేయాల్సిన తప్పులన్నీ చేసేస్తారు. మరి ఏమిటంటే ఏం చేస్తాను, నాలో ఉన్న భగవంతుడు నా చేత అలా చేయించాడు. ఇక్కడ బా భలే ఉన్నది. ఒక్కడు కొట్టాలి వాడిని, నాలో ఉన్న భగవంతుడు కొట్టాడని చెప్పాలి. ఇక్కడ ఏం చేస్తాం? కానీ అతి తెలివితేటలొద్దు. నిజంగా ఆత్మార్పణ దృష్టి అంటే నేను నాది అనే భావం లేదు. తెలుసుకోండి, ఇక్కడ నేను నాది అని ఉప్పు బొమ్మ బ్రహ్మమనే సముద్రంలో కరిగిపోయిందండి. ఆ స్థితిలో వెళితే ప్రతి కదలిక ఈశ్వర ఆరాధనయే. అంత గొప్ప విషయం చూపించాడు. ఇది ఉత్కృష్టమైన భక్తి. వెంటనే భక్తి చూపిస్తాడు, జపోజల్ప శిల్పం ఇచ్చాడు, వెంటనే శివశక్తి ఐక్యం మళ్ళీ చూపిస్తాడు. ఇక్కడ అమ్మా నీ యొక్క మాంగళ్యానికి నమస్కారం, అమ్మ పాతివ్రత్యానికి నమస్కారం. ఇది చాలా గొప్ప విషయం ఇక్కడ. ఎందుకంటే నీ పాతివ్రత్య మహిమ ఎంత గొప్పదో తెలిసింది. కలకాలం ఉండిపోదామని అమృతం తాగారు దేవతలు. కలకాలం ఉన్నారా? లాంగివిటీ పెరిగింది కానీ వాళ్ళకి పెర్మనెంట్ గా ఉండడం లేదు. అంటే ఆయువు పొడిగింపబడింది కానీ శాశ్వతత్వం లేదు. సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిశతమఖాద్యాది విశదః కరాళం యక్షేళం కబళితవత కాలకలనాన శంభోః తన్మూలం తవ జనని తాటంక మహిమా. ఒక్కసారి చూస్తే అమృతం తాగిన వాళ్ళు లైఫ్ ఎలా ఉందో చూద్దాం. సుధామప్యాస్వాద్య అమృతాన్ని తాగారు. అమృతం ఎలాంటిదంటే ప్రతిభయ జరా మృత్యుహరిణి. అది ముసలితనం మృత్యువు లేకుండా చేస్తుంది. ఏది? అమృతం. అందుకే అమృతం కావాలని తహతహతో సంపాదించుకుని తాగారు ఎవరు? దేవతలు. కానీ వాళ్ళు విపద్యంతే విశ్వే, ఈ సమస్తమైన దేవతలు కూడా ఎవరు? విధి శతమఖాద్యాది విశదః. బ్రహ్మేంద్రాది దేవతలందరూ కూడాను అంత అమృతం తాగినప్పటికీ కూడా అందరూ నశించిపోయారు ప్రళయకాలంలో. అమృతం ముట్టుకోని వాడు ఒక ఆయన ఉన్నాడు. అమృతం ముట్టుకోలేదు సరి కదా, విషం తాగాడు. ఇంకా ఘోరం చూడండి ఇక్కడ.